కృష్ణా జిల్లా రగ్బీ సంఘం ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గన్నవరం జడ్పీ హై స్కూల్ ప్లేగ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. 16 జిల్లాల నుంచి బాలికలు, సీనియర్ మహిళా క్రీడాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి బల్లవరం రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట మహిళల దినోత్సవం జరపడం తమకెంతో సంతోషం కలిగిస్తోందని వారన్నారు. మహిళల ఐక్యత, సాధికారిత, పురుషులతో సమభాగం కోసం పోరాటం ఫలిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ల కోసం ప్రయత్నించడం శుభపరిణామమని వారన్నారు. ఇలాగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను ఒకరితో ఒకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. కృష్ణా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాంబాబు మాట్లాడుతూ ఇటీవల చెన్నైలో జరిగిన అండర్-15 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కాంస్య పథకాలు సాధించి 50,000 రూపాయల నగదును సంపాదించిందని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ మహిళలే పథకాలు సాధించుకోవడానికి అది మహిళలకే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతమందిలో మనకు ఎంతో మంది సీనియర్ రగ్బీ ప్లేయర్స్ ఇక్కడ వచ్చారు. ఆ రగ్బీ ప్లేయర్స్ వచ్చినదే కాకుండా మరొకసారి ఉద్యోగం కూడా సంపాదించినారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. అలాగే రగ్బీ ఈరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంలో గర్ల్స్ కూడా రగ్బీ గేమ్ ఆడడానికి వస్తున్నారు, పోటీ పడుతున్నారు. వాళ్ళని చూడడానికి, వాళ్ళని ఆడిపించడానికి పీఈటీగా ఉద్యోగం సంపాదించింది. మరొకసారి ఉమెన్స్ డే సందర్భంగా గట్టిగా ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భాన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి మనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరానికంతా ప్రిపేర్ చేసే దానికోసం అండర్ 12 years బాయ్స్ గర్ల్స్ టోర్నమెంట్ నిర్వహించిన దానికోసం మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్, అందులో ప్రత్యేకించి రాంబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వివరిస్తూ ఎన్నో టోర్నమెంట్లు ఇదివరకు కూడా అండర్-14 ఇక్కడ టోర్నమెంట్ జరిపించినారు. అలాగే వాళ్ళు నేషనల్స్కి ఏప్రిల్ వెళ్తారు. ఇప్పుడు అండర్-12 టోర్నమెంట్ మనం జరుపుతున్నాం. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి టీం మేనేజర్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనే రాణిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కబడ్డీ గేమ్ చూస్తున్నాము. బాయ్స్ తో పాటు పోటీ పడుతూ అన్ని జిల్లాల నుండి అన్ని టీమ్స్ కూడా గర్ల్స్ టీమ్స్ వచ్చాయి. దానికి చాలా సంతోషము. అదేవిధంగా ఇంకా ముందుకి గర్ల్స్ ఇంకా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టుగా పార్టిసిపేషన్ చేసినందుకు, పైగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేము కొంచెం బాధగా ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, మా స్కూల్స్లో మేము జరుపుకోలేకపోయాము అనేసి ఆ లోటును కూడా మన సార్ వాళ్ళందరూ తీర్చినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీడలు కూడా ఒక ముఖ్యము. గర్ల్స్ బాయ్స్తో పాటు పోటీ పడుతూ రగ్బీలో